చేసి జాతి ఉనికిని చాటుకున్న గొప్ప వ్యక్తి వడ్డే ఓబన్న అని వడ్డెర నాయకులు కొనియాడారు. జవహర్ నగర్ వడ్డే ఓబన్న సంఘం ఆధ్వర్యంలో గురువారం వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం జవహర్ నగర్లోని చెన్నాపురంలో ఏర్పాటు చేసిన అతి భారీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ 20వ డివిజన్ కార్పొరేటర్ కూతాడి సాయి, 6వ డివిజన్ కార్పొరేటర్ పల్లెకు రవి, కోఆప్షన్ సభ్యులు అలగిరి చిత్ర సుబ్రహ్మణ్యం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ గోకుల సరిత వెంకటేష్ పాల్గొని నివాళులర్పించారు. జవహర్ నగర్ వడ్డరి ఓబన్న సంఘం అధ్యక్షులు ఎరకదిండ్ల వెంకటేష్, ఉపాధ్యక్షులు వరికుప్పల మల్లేష్, రాము, ప్రధాన కార్యదర్శి నర్రా మహేష్, కోశాధికారి మల్లేష్, మేడ్చల్ జిల్లా వడ్డర సంఘం అధ్యక్షులు ఎరగదిండ్ల తిరుపతి, దేవేందర్ నగర్ అధ్యక్షులు తిరుపతి, శ్రీకాంత్, శ్రీను, నాగేష్, మస్తాన్, నరసింహ, జవహర్ నగర్ వివిధ కాలనీలకి చెందిన వడ్డర సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. వడ్డెర బలగం మడమదిప్పని వీరులు వడ్డెర బలగం పరుగుల పదునెట్టటోళ్ళు వడ్డెర బలగం రాతి పొరల్లో రాజులు వడ్డెర బలగం బలగం బలబల బలగం చల బలగం బలగం వడ్డెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాదిన బలగం. నరనరాన నెత్తురులో వడ్డెర బలగం దమ్ము చూప గుండెల్లో వడ్డెర బలగం శుభకుల పిడికిళ్ళల్లో వడ్డెర బలగం అడుగుల గాంభీరంలో వడ్డెర బలగం అరే బలగం భలే బలగం 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 వడ్డెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాడిన బలగం. నీతికి నిలువెత్తు రూపు వడ్డెర బలగం అరే న్యాయానికి దారి చూపు వడ్డెర బలగం వేల గొంతు కల్లో అరుపు వడ్డెర బలగం చురచుర చూపుల్ల మెరుపు వడ్డెర బలగం అరే బలగం భలే బలగం 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 వడ్డెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాడిన బలగం. తూర్పు తొలి పొద్దుల్లో వడ్డెర బలగం ఆ సూర్యుని కిరణాల్లో వడ్డెర బలగం నెత్తుర విస కండల్లో వడ్డెర బలగం ప్రతిఫలం సమడ సుక్కల్లో వడ్డెర బలగం అరే బలగం భలే బలగం 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 వడ్డెర బలగం ఇది మట్టి తల్లి ఎదనే ముద్దాడిన బలగం. జవహర్ నగర్లోని చెన్నాపురం చౌరస్తా వద్ద మన వడ్డెర ఓబన్న విగ్రహం పెట్టిన దగ్గర మన వడ్డెర ఓబన్న గారి జయంతి వేడుకలు మన కుల బాంధవుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వడ్డెర ఓబన్న జయంతికి మన కేంద్ర ప్రభుత్వం వడ్డెర ఓబన్నని కింగ్ ఆఫ్ ద హీరోగా ప్రకటించి పోస్టల్ కవర్ మీద అతని జీవిత చరిత్ర లిఖించడం జరిగింది. సంవత్సరం అవుతుంది ఈ రోజుకు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు అఫీషియల్గా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు మరియు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అఫీషియల్గా ఈరోజు మన గవర్నమెంట్ ప్రోగ్రాం చేస్తుంది. దానికి మనం ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన వడ్డెర ఓబన్న గారు మన 1807లో ఆయన జనవరి 11న నొస్సం గ్రామం నంద్యాల జిల్లాలో జన్మించారు. మన కులం గురించి ఎన్నో పోరాటాలు చేశారు ఆయన. అతను 1846లో ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధంలో పాల్గొని 10,000 మంది జనాభాతో పాల్గొని యుద్ధంలో గెలిచిన సంఘటనలు చాలా ఉన్నాయి. అతను దురదృష్టవశాత్తు మన 1846లోనే చనిపోవడం జరిగింది. కనుక
ఓబన్నని గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు అతను చేసిన సేవలు గుర్తించి ప్రతి సంవత్సరం జనవరి 11వ తారీఖున అతని పుట్టినరోజుని ఘనంగా చేయాలని కోరుకుంటున్నాం. మరియు అలాగే అక్టోబర్ 6, 1946లో అతను చనిపోవడం జరిగింది, యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఆ రోజు కూడా మనం వర్ధంతి కూడా ఖచ్చితంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్క ఒడ్డర కుల బాంధవులు మన కులం గురించి పోరాడి ఈ సమస్యను మనం పైకి తీసి మన సమస్యల మీద మాట్లాడి ఒడ్డర ఓబన్న గారి ఆశయాలని నెరవేరాలని కోరుకుంటున్నాం. జై ఓబన్న, జై జై ఓబన్న, జై ఒడ్డెర. ఈరోజు మన ఒడ్డెర కులానికి వెన్ను తెచ్చినటువంటి మహనీయుడు ఒడ్డెర ఓబన్న 217వ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క చిన్నపురం చౌరస్తా దగ్గర లాస్ట్ ఇయర్ కూడా మనం పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసాం. విగ్రహం పెట్టి మినిస్టర్ గారితో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి తెలంగాణ స్టేట్ లోనే ఒక మంచి ప్రోగ్రాం, మంచి పేరు వచ్చిందంటే మన చిన్నపురం దగ్గర ఉన్నట్టు మన జవహర్లాల్ కులస్తులందరికీ దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ, సుమారు 217 సంవత్సరముల కింద నొత్సం గ్రామంలో జన్మించినటువంటి ఒడ్డే ఓబన్న క్రమక్రమంగా ఎదుగుతూ కొంతమందిని కూడగట్టుకుంటూ ఒక చిన్న గ్రామంలో పోరాటం సాగించినటువంటి మహనీయుడు. తదనంతరం ఒక 10,000 మందితోటి సైన్యాధిపతిగా ఉండి గౌరవోచిత పోరాటం చేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మన ఒడ్డర కులంలో ఉన్నందుకు మనం అందరూ కూడా గర్వించాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఈ యొక్క మహనీయుని గొప్పతనాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజును ఒక ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి ఒడ్డర ఎక్కడ ఉంటే అక్కడ జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చినందుకు ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము సాధించాల్సింది చాలా ఉన్నది. మన వెనుక కులం అంటే, మన ఒడ్డర కులం అంటే వెనుకబడిన ప్రాంతము, వెనుకబడిన కులము. కాబట్టి ఒకప్పుడు వలస వెళ్ళే కులము మనది, సంచార జాతులము మనం. ఇప్పుడిప్పుడే కొద్దిగా మన కులం ఎదుగుతుంది. ఇంకా ఎదగాలని చెప్పేసి మనం అందరూ ఐక్యమత్యంగా ఉండి ఒక్కతాటిపై ఉండి పోరాటం చేసి ప్రభుత్వానికి మన ఒక విన్నపిని విన్నవించుకొని ప్రభుత్వంతో మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఒడ్డర కులానికి మైనింగ్ ఎక్కడ జరిగినా అందులో 10% మాట ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో జీవో ఒకటి ఉన్నది. కానీ మన వాళ్ళకి చాలా మందికి అది తెలియదు. కొంతమంది తెలిసినా దాన్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా మనం అందరం ఐక్యమత్యంగా ఉండి పోరాటం చేయాలని కోరుకుంటున్నా. అలాగే ఎక్కడైతే మన కులం వృత్తి ఏదైతే ఉన్నదో, రాళ్ళు కొట్టుకోవడం, మట్టి తోవడం ఉన్నదో, ఆ రాళ్ళు కొట్టుకునే జాగా ఏదైతే ఉన్నదో ప్లేస్ లో అక్కడనే మన ఒడ్డరులకు ఆ యొక్క స్థలాన్ని కేటాయించి వాళ్ళకు పట్టా కానీ వాళ్ళకు హక్కు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే దీనికి ఖచ్చితంగా మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఉండి పోరాటం చేసే, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలో తప్ప అన్నట్టు ఆనాటి నుంచి ఏనాటి వరకు కూడా మన జాతుల కోసం మనం ఎంతో మంది మహనీయులు పోరాటం చేసినటువంటి వాళ్ళని గుర్తించుకుంటూ మరొక్కసారి ఒడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని మన ఒడ్డెర కులస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి జై ఒడ్డెర, జై ఒడ్డెర. చిన్నాపురం దగ్గర ఒడ్డెర ఓబన్న విగ్రహం దగ్గర మనం ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఇలాగే ముందు ముందు కూడా మనందరము ఒక ఐక్యత ఉండి ఇక్కడ మన ఓబన్న జయంతిని ఈరోజు జరుపుకుంటామంటే మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా స్వతంత్ర సమరయోధుడైన ఒడ్డెర ఓబన్నను గుర్తించి ఈరోజు మనకు ఒక అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరము జయంతి కానీ వర్ధంతి కానీ అందరము కలుపుకొని ప్రతి విషయంలో అందరూ ఊగుమ్మడిగా చేసుకోవాలని నా యొక్క మనవి. ముఖ్యంగా మన జవహర్నగర్లో అందరూ వలస వచ్చిన వాళ్ళము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినామో మనందరూ తెలుసు. ఇప్పుడు మన ఒడ్డెర జాతి అంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఒకప్పుడు.
అది ఈరోజు ఏమైందంటే మనం మట్టి పని చేస్తారు, వీళ్ళు రాళ్ళు కొడతారు, వీళ్ళు అది సరిగా ఉండరు చేయరు అనే విధంగా దూరం పెట్టేవాళ్ళు. అది చాలా మార్పైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం కూడా ఒక జేసీబీలు కానీ ఇటాచీలు కానీ ఒక మిషన్లు కానీ పెట్టుకొని కొద్దిగా ఆర్థికంగా పనిచేసుకుంటున్నాం. ఒక సంఘంలో వ్యవస్థలో ఒక విలువతోటి బతుకుతున్నాం. కాబట్టి ఇలాగే ముందు కూడా మనం ఎంతో ఆర్థికంగా ఎదగాలి, కష్టపడి చేసుకోవాలని నా యొక్క మనవి. ముఖ్యంగా మనం జవహర్నగర్లో చేసే మట్టి పని కానీ రాళ్ళు కొట్టే బండలు గుట్టలు కానీ మన వాళ్ళు ఎక్కడైతే చేస్తున్నారో అది మనకు పట్టాలతో సహా మనకు ఏదో రూపకంగా మనకు అనుభవం చేయాలని మనందరము ఊకుమ్మడిగా పోరాటం చేయాలి. ఇది ముఖ్యంగా మనంతా ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయాక అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఓబన్న జయంతి వేడుకలు జరుపుకోవాలని నా యొక్క మనవి. సుబ్రహ్మణ్య అన్నగారికి, వెంకటేష్ అన్న గారికి, మరి తిరుపతి అన్న, మరి ఇంకా పెద్ద మనుషులందరికీ, వేదిక మనుషులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈనాడు జనవరి 11 రోజున ఓటర్ ఓబన్న జయంతి జరుపుకోవడం చాలా మన జవహర్నగర్కే ఏమంటారు ఒక మంచి ప్రోగ్రామ్గా భావిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మన తెలంగాణ గవర్నమెంట్ ఓటర్ ఓబన్నని హీరో ఆఫ్ ద ఇండియా అని గుర్తించినందుకు మనందరం సంచార జాతులందరం ఎంతో గర్వపడాలని కోరుకుంటూ ఇచ్చినందుకు మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ ఓటర్ ఓబన్న చరిత్ర చాలా పెద్దది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతోనే కొట్లాడడమే కాకుండా మనందరికీ ఈరోజు స్ఫూర్తిదాయంగా మరి ఆయనని మనం గుర్తించుకుంటున్నందుకు, మరి మనకు ఒక గొప్ప నాయకుడు ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ని మనం ఒకటి కోరాలి. ఎందుకంటే ఇంత మహాన్ భావుని పిల్లలకి పాఠ్య పుస్తకాలలో మరి ఈయన చరిత్రని పెడితే మనకు ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. మన పిల్లలకు కూడా మనము అంటే ఒక మన దాంట్లో కూడా సంచార జాతులలో ఇటువంటి మహనీయుడు ఉన్నాడని మనం అంటే మన పిల్లలకి మన భావితరాలకు అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం దాని గురించి కూడా ఒక వేదికని అలంకరించి పెట్టుకొని వెంకటేష్ అన్న ఇట్లాంటి వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకొని మనం ఒకసారి మంచిగా దీన్ని గవర్నమెంట్తో మాట్లాడుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్న ఆయనతోటి ఆయనని అంతగనం పెట్టినప్పుడు కూడా అంటే మనకు ఒక గుర్తింపు వచ్చి ఆయన పోయి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాడు. కాబట్టి అంటే ఇంత గొప్ప మహనీయుడు ఉండడం మనకు ఎంతో గర్వకారణం అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మన కుల పెద్దలకి, నా అన్న తమ్ముళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇన్ని రోజులుగా మన కులంలో అంతో కొంత చదువుకొని ఉండో, కొంచెం ఆర్థికంగా ఉండో, మన కులం గురించి అన్ని విధాలుగా కొట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనకి ఈరోజు నెల రోజుల క్రితమే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మనని గుర్తించి ఈరోజు మన ఒట్టే ఓబన్న గారు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, దాదాపు 217 సంవత్సరాల నుంచి మన జాతిలో ఒకరు ఉన్నారు, ఒక గుర్తింపు ఉన్నది అంటే అది ఒట్టే ఓబన్న గారి వల్లనే. ఆయన జయంతిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా చేయాలి అని అనౌన్స్ చేయడం మన అందరికీ గర్వకారణం. మన కులంలో ఒక బిడ్డ ఎదుగుతుంది అని అంటే తనకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం మనలో వస్తుంది. కాబట్టే ఈరోజు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ అంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. అట్లనే ప్రతి ఒక్కరికి ఏ విధంగానైనా కానీ మనలో మనం సపోర్ట్ చేసుకోవాలి. వేరే కులాలలో ఏడ ఉన్నా నా కులపోటు అని గొప్ప చెప్పుకుంటారు, కానీ మన దాంట్లో ఇంకా అంత ఐక్యత రాలేకపోతుంది. అది ఒకసారి గుర్తించుకొని ప్రతి ఒక్కరూ ముందు మనం మంచిగా ఉండి, నా కుటుంబం మంచిగా ఉండి, నా వాళ్ళు మంచిగా ఉండి, నేను ఆర్థికంగా కానీ బయట వారికి సాయం చేయాలనే మనస్తత్వం మనిషి అనేటోళ్ళకు ఉంటుంది. అదొకటి గుర్తు పెట్టుకొని ముందు మనం చేసుకోవాలి, మన కులం బాగుపడాలి. మనం కూడా అవతలలో ముందు ఎగతాళిగా కాకుండా అంటే మామూలుగా ఏమంటారంటే మన కులంలో మనం సపోర్ట్ చేయరు అనే ప్రచారం బాగా జరుగుతుంది బయట.
కానీ ఇక ముందు అట్లా ఉండొద్దు అనేసి మనం ముందు మనం బాగుపడాలని చూసుకొని మనకు కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మనకు సపోర్ట్ దొరికితే మనం కూడా 10 మందికి సహాయపడతామని చెప్పగలిగేటట్టు మన ప్రవర్తనలో కూడా మార్పు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు. ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనా, మనకి ఏదైనా ఒక అడుగు ముందుకేస్తున్నామంటే కంపల్సరీ అన్ని కష్టాలు ఉంటాయి, కాకపోతే అది మనకి ఎన్నడో ఒక రోజు పేరు తెచ్చి పెడుతుంది. అదొకటి గుర్తు పెట్టుకుని ఆ రోజు స్వాతంత్ర సమరయోధుడుగా ఆయనను గుర్తించిన వాళ్ళు ఉన్నారో లేరో తెలియదు, కానీ 217 సంవత్సరాల తర్వాత మనం అధికారికంగా చేసుకుంటున్నాం అంటే అదే గొప్పతనం. మనకి ఆ అవకాశాన్ని ఈ రోజు ఈ గవర్నమెంట్ కల్పించింది కాబట్టి ప్రత్యేకంగా సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆయన దగ్గర అంతో ఎంతో కొంచెం నాకు కూడా స్పేస్ ఉంది కాబట్టి నేను ధైర్యంగా చెప్పుకుంటున్నా, మన కులస్తులకి ఎలాంటి అవకాశాలు రావాలన్నా రేవంత్ అన్న చేస్తా అని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం ఈరోజు పార్టీలో మేము నడవడం జరుగుతుంది. నా వంతు సాయంగా ఎలాంటి ఇది చేయాలన్నా కానీ నేను ముందుంటా, సీఎం గారి దగ్గర తీసుకుపోవడానికైనా నా వంతు కృషి చేస్తానని మాటిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అన్న గారికి, సరితక్క గారికి ముందుగా ధన్యవాదాలు. మేము అందరూ ఆల్రెడీ ఓపెన్ గురించి అందరు చెప్పారు, మనం కొత్త విషయం చెప్పాలి, ఎందుకంటే మనమే అన్ని చెప్పకుండదు. అక్క కూడా కొన్ని విషయాలు చెప్పింది, సాయన కూడా కొన్ని విషయాలు చెప్పిండు, సుబ్రహ్మణ్యం కూడా రవణ కూడా కొన్ని విషయాలు మలసిన కొత్త విషయాలు చెప్పారు. మనం ఇక్కడ ఉడరోపణ స్టాచ్యూ పెడదామని ముందుకు వచ్చినప్పుడు నా వంతుగా నేను మీరు పెట్టకున్న దానికి ఎంతైతే అంత సహకారం నేను చేస్తానా సాయన్నకు, ఎందుకంటే మన కులస్తులు కాకపోయినా మాతో సంచార జాతరలో మీది కూడా ఉంది మాకు, కాబట్టి మీరు మీకు చేస్తే స్వామి అన్న వాళ్ళు చెప్పడం జరిగింది. అన్న స్వామి ఓకే మేము సంతోషంగా చేస్తానందుకు, కానీ మేము కూడా మా జాతిలో పుట్టినాం కాబట్టి మేము గౌరవించుకోవాలి, మీరు కూడా మాకు మర్యాద అని చెప్పి మాతో పాటు చెప్పగానే పెద్ద మనుషులు వచ్చి సహకరించినందుకు ముందుగా మాకు ఈ ప్లేస్ ఇచ్చిన దేవేంద్రనాథ్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల సంఘ సోదరులందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా మన ఇంటి పక్కన ఒక కింద ఒక 2 ఇంచులు జాగా జరుగుతూనే ఒప్పుకోవడం మనకి, కానీ దేవేంద్రనాథ్ బస్తీవాసులు మంచి మనసుతోటి ఈ ప్లేస్ అడగానే మనకు ఒప్పుకొని మనదే కదా అన్న కాన్సెప్ట్లా చేసుకొని ఒక 100 మంది కూర్చున్నందుకు సహకరించిన తిరుపతి అన్న పెద్ద మనుషులు కొంత పేర్లు తెలియదు, అందరికీ ధన్యవాదాలు. మెయిన్ మన కాన్సెప్ట్ ఒకటే, ఏడున్నా మనడన్న కాన్సెప్ట్లో పోవాలి. ఎక్కడున్నా ఏమైనా మనం అంత ఇంత చదువుకున్నాం, కొంచెం రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన రోజే మన ఓటర్లు అనేది తెలుస్తుంది. చట్టసభల్లో కూడా మనోళ్ళు ఎవరొకలో కొట్లాడాలి, దానికి మన అందరం అదే ఒకరు ముందు పోతే వాని వెనుక కాలు పట్టే కొంచెం కాకుండా నేనున్న తమ్మి నీకు ఎంకరేజ్ చేస్తే తమ్మి అని ముందుగా పోతే మన దాంట్లో ఉన్న ప్రతి ఓటర్ సంఘ నాయకులు అందరూ కూడా ముందుకు మనకు సపోర్ట్ చేయడానికి రవణన్నాడు, సుబ్రహ్మణ్యం అన్నాడు, వెంకటేష్ అన్న, సాయన్న, సరితక్క గారు ఇట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎక్కడున్నా ఏమున్నా యూత్ కూడా మన దగ్గర చాలా ఉన్నారు. జవహర్నగర్లో ఇంతకుముందుకు మన ఒడ్డరోపణ స్టాచ్యూ లేకముందు వాళ్ళకి ఐడెంటిఫై లేదు. ఈ ఒడ్డరోపణ స్టాచ్యూ పెట్టుకున్న తర్వాత అరే ఒడ్డరోల దగ్గర మేము పోవాలంటే కొంచెం భయం అవుతున్నది వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు కూడా ఇంత స్ట్రెంత్ ఉన్నది, వీళ్ళ దాంట్లో కూడా రాజకీయంగా ఆర్థికంగా అందరూ ఎదుగుతున్నారన్న కాన్సెప్ట్లో మొదటిసారి కూడా లాస్ట్కి వచ్చి ఏ విధంగా అసలు సార్ కూడా అనుకోలే ఇంత పెద్ద ఎత్తున జవహర్నగర్లో ఎన్ని సంవత్సరాల పర్యటన అది పెద్ద ప్రోగ్రాం మనమే చేసినాము. దానికి అప్పుడు సహకరించిన వాళ్ళకి, ఇప్పుడు సహకరించుతున్న వాళ్ళకి, రేపు పొద్దుగా సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మనకు మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మస్తాన్, నర్సింగ్, రాము, శ్రీకాంత్, నాగేశ్వర్ వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు కూడా అన్న మీరు ఏమైనా చేయండి, మీ ఎమ్మటి మేము ఉంటాం, మేము సపోర్టింగ్గా చేస్తామని చెప్పి అన్ని వేళల్లో మనకు సహకరిస్తున్నారు. వివిధ కాలనీలకు వెళ్ళి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరూ ఏమున్నా మన ఇంటి ప్రోగ్రామ్ అని చేయాలి, ఏదైనా కొన్ని వ్యక్తిగతంగా పోకుండా అరే ఆయన పోతే ఆయనకేమొస్తుందో, నేను పోతే నాకేమొస్తుందో అనుకుంటే మనం ఇక్కడ నించునేటోళ్ళం కాదు, ఓపెనకు దండేసేటోళ్ళం కాదు. ఆయన చరిత్ర మనకు తెలుసుకోవాలి. భవిష్యత్తులో మన కాన్సెప్ట్ డిమాండ్లు ఏముండాలంటే మెయిన్గా పాఠ్య పుస్తకాలలో ఒడ్డరోపణ చరిత్ర చెప్పాలి. అవసరం అనుకుంటే మనం ఏడవైనా ఒక పెద్ద మనిషిని కలుస్తున్నామంటే ఒడ్డరోపణ విగ్రహం కూడా ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. చేస్తే మనకు కొంచెం బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా టైం లేదు, కొంతమందికి బయటికి వెళ్ళేటోళ్ళు ఉన్నారు కాబట్టి స్పెషల్ థ్యాంక్స్. ఈ యొక్క ఒడ్డెర ఓపన్న జయంతికి మన కుల బంధువులందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సభ అధ్యక్షత వహించినటువంటి మల్లేశనకు, ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులు మన సాయన్నకు, అదేవిధంగా సరితక్క గారికి, ఇక్కడ జవహర్నగర్
మన బొమ్మ పెట్టడానికి ఇచ్చినటువంటి చెన్నపురం అధ్యక్షుడు మన తిరుపతి అన్న గారికి, అదే మన ఇక్కడికి మన దాంట్లో కూడా వెనుకబడినటువంటి మన ఒడ్ర కులం అనుకొని ఇప్పటిదాకా మనకు రాజకీయంగా ఎదగలేదని చెప్పి ఒక బాధ ఉండేను. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా మనకి ఇద్దరు కార్పొరేటర్లు రవి గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యన్ గారు కావడం మనకు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రేపు కూడా మన కులం ఆర్థికంగా కానీ మన రాజకీయంగా కానీ ఎదగాలి. అదేవిధంగా కానీ మన సరితక్క కూడా ఇక్కడ పక్కన తమ్మాయి కూడా మున్సిపల్ ఆఫీసులో కూడా ఆమె కూడా కౌన్సిలర్ రావడం కూడా మనకు చాలా సంతోషకరమైన విధంగా ఉన్నది. ఇక్కడ మనము ప్రతిసారి ఒడ్డరి ఓపెన్ చరిత్ర అనేది ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం గుర్తించలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం గుర్తించి అఫీషియల్ ప్రోగ్రామ్గా అఫీషియల్గా అన్ని జిల్లా తెలంగాణ స్టేట్లో జరపాలని చెప్పినందుకు గవర్నమెంట్కు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మన అందరూ ప్రతి ఒక్కరు కూడా కులానికి ప్రతి ఒక్కరికి వాళ్ళ కుల విధంగా అనేది కుల బంధువు అనేది ఒకరు అనేది గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ చేసారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చేసారు. కాబట్టి మనం కూడా ఒప్పన్న చరిత్రని మన పిల్లలకి తెలుస్తట్టు అన్ని కొన్ని పుస్తకాలలో స్కూళ్ళల్లో మన చరిత్రను కూడా మన ఒప్పన్న చరిత్రను కూడా చెప్పుకోవడానికి అవి కూడా మనము గవర్నమెంట్ అది చేయాలని చెప్పి కోరుతూ మనం అందరం కూడా ఇక్కడ నుంచి వేరే స్టేట్ల నుంచి కానీ వేరే ఊర్ల నుంచి కానీ ఇక్కడికి వచ్చి కూడా నివసించుకుంటూ ఇక్కడ మన కుల బంధువులు అందరూ కూడా ఒక కుటుంబంలాగా బతికి ఇక్కడ చిన్నపురం చౌరస్తాలో తెలంగాణలో కూడా మనం అతిపెద్దగా కూడా అప్పుడు మినిస్టర్ గారిని తీసుకొచ్చి బొమ్మని ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన కులం అంతా కూడా మండల వైజ్గా జిల్లా వైజ్గా అంతటా పెట్టుకొని మన కులం కూడా ఇక్కడ ఏరియాలలో ఇట్లా ఉన్నామని మన కులం కూడా అంతటా అది తెలియపరుచుకున్నట్టు ఆర్థికంగా ఉండి రాజకీయంగా ఎదిగి ఇలాంటి ప్రోగ్రాములు ఓపెన్ ప్రోగ్రాములు చాలా జరుపుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ దాకా అనేది మనం కూడా ఇప్పటిదాకా ఇద్దరే కార్పొరేటర్లు ఉన్నారు. ఇక్కడ మనం ఇంకో 4-5 కార్పొరేటర్లు కూడా ఎదగాలి, మన రాజకీయంగా ఎదగాలి, అన్నిట్లలో ఎదిగి మన ఒడ్డన జాతి కూడా ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ ఈ సభని అనేది మనకి ఇప్పుడు అఫీషియల్గా ప్రోగ్రామ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది కాబట్టి మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి మనం జల్దీ ముగించుకుంటూ మనం అందరం ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోగానే అందరం ఇక్కడ ఎంతమంది ఉన్నామో అక్కడిక్కడ పోకుండా అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయి అక్కడ మన ఓపెన్ జయంతి కూడా కలెక్టర్ ఆఫీసులో ఒడ్డర్లు కూడా ఇంతమంది ఐక్యమత్యంగా ఉన్నారని చెప్పి అక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలియాలి. కాబట్టి పేరున అందరు కార్లు ఉంటే కార్లు, బండ్లు ఉంటే బండ్లు ఈ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకొని వద్దామని చెప్పి పేరున అందరికి ధన్యవాదాలు తెలుపు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కుల బంధువులందరికీ నన్ను జవహర్లాల్ ఒడ్డెర సంఘం ఓపెన్ అధ్యక్షుని చేసినందుకు వీళ్ళందరి కులం అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.